హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన ప్రీవియస్ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ టు ఇంజనీరింగ్ మెకానిక్స్ చూసాం. ఈ వీడియోలో మనం చాప్టర్ 2 స్కేలార్స్ అండ్ వెక్టార్స్ గురించి చూద్దాం. మీరు అడిగిన క్వశ్చన్స్: ఒక ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆబ్జెక్ట్ మూమెంట్ డైరెక్షన్ ఎలా డిసైడ్ చేస్తారు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది వెక్టార్స్ అండ్ స్కేలార్స్ కాన్సెప్ట్. వాట్ ఆర్ స్కేలార్స్? స్కేలార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ లేదు. ఎగ్జాంపుల్: మాస్, టెంపరేచర్, స్పీడ్, టైం, ఎనర్జీ. సింపుల్ ఎగ్జాంపుల్: మీరు ఒక బాటిల్ వాటర్ మెజర్ చేస్తున్నారు, 2 లీటర్స్ వాటర్. డైరెక్షన్ కావాలి, లేదు, అది స్కేలార్. రియల్ లైఫ్ అప్లికేషన్: సివిల్ ఇంజనీరింగ్లో బిల్డింగ్ మెటీరియల్ వెయిట్ 500 kg సిమెంట్ బ్యాగ్, అది స్కేలార్. రోడ్ స్పీడ్ లిమిట్ 50 km/h, స్కేలార్. నెక్స్ట్, వాట్ ఆర్ వెక్టార్స్? వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్: ఫోర్స్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్. సింపుల్ ఎగ్జాంపుల్: మీరు బాల్ త్రో చేస్తున్నారు, స్పీడ్ 20 m/s, డైరెక్షన్ నార్త్ ఈస్ట్. డైరెక్షన్ లేకుండా స్పీడ్ ఉంటే అది స్కేలార్ మాత్రమే. రియల్ లైఫ్ అప్లికేషన్: బ్రిడ్జ్ డిజైన్లో వెహికల్ లోడ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, సో మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ ఇంపార్టెంట్. విండ్ ప్రెషర్ ఆన్ టాల్ బిల్డింగ్, మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి అక్కడ. నెక్స్ట్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్స్ని ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ కాంపోనెంట్స్గా డివైడ్ చేసి అనాలిసిస్ చేయడం ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్: స్లోప్డ్ రూఫ్ మీద ఒక బాక్స్ పెడితే అది కిందకి స్లైడ్ అవుతుంది. ఇక్కడ గ్రావిటీ ఫోర్స్ని హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్గా బ్రేక్ చేస్తారు. రియల్ లైఫ్ అప్లికేషన్: క్రేన్ ఆపరేషన్లో లోడ్ డయాగ్నల్ రోప్లా ఉంటుంది, సో ఇక్కడ హారిజాంటల్ అండ్ వర్టికల్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేసి సేఫ్గా లిఫ్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. చాలా వెక్టార్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ రిజల్టెంట్ వెక్టార్గా చేయడమే ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఎగ్జాంపుల్: ట్రయాంగిల్లా, పారలలోగ్రామ్లా, పాలిగన్లా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 2 ఫ్రెండ్స్ ఒక బాక్స్ని పుష్ చేస్తారు డిఫరెంట్ డైరెక్షన్స్లో. దాని నుంచి వచ్చే కంబైన్ ఫోర్సే రిజల్టెంట్ ఫోర్స్. ఇది ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అన్నమాట. రియల్ లైఫ్ అప్లికేషన్ చూద్దాం. విండ్ ఫోర్స్ ప్లస్ వెహికల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బ్రిడ్జ్ డెక్. నెక్స్ట్, ఒక రివర్ తీసుకుందాం. ఒక రివర్ కరెంట్ ప్లస్ బోట్ ఇంజిన్ ద ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్ బోట్ పాత్ అన్నమాట. నెక్స్ట్, డాట్ ప్రొడక్ట్ ఆర్ స్కేలార్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్ అంటే వెక్టార్ ఇంటూ వెక్టార్, దాని యొక్క రిజల్టెంట్ స్కేలార్. సింపుల్ ఎగ్జాంపుల్: సన్లైట్ ఫాలింగ్ ఆన్ ఏ ఇన్క్లైన్డ్ రూఫ్. రియల్ లైఫ్ అప్లికేషన్: సోలార్ ప్యానల్ డిజైన్. నెక్స్ట్ వన్, క్రాస్ ప్రొడక్ట్ ఆర్ వెక్టార్ ప్రొడక్ట్. క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ ఇంటూ వెక్టార్, దాని నుంచి వచ్చే రిజల్టెంట్ న్యూ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్. సింపుల్ ఎగ్జాంపుల్: స్క్రూ యొక్క రొటేషన్ అన్నమాట. టర్నింగ్ ఫోర్స్ ప్రొడ్యూసెస్ పర్పెండిక్యులర్ మోషన్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్: టార్క్ క్యాలిక్యులేషన్ ఇన్ క్రేన్స్, విండ్ టర్బైన్స్, బీమ్స్ రొటేషన్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, టుడే మనం చూసాం స్కేలార్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ, వెక్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్, వెక్టార్ రిజల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్, వెక్టార్ ఎడిషన్ ట్రయాంగిల్, parallelogram, dot product, scalar result, practical in solar panels, cross product, vector result, practical in torque and cranes. నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్స్ సిస్టమ్ అండ్ ఈక్విలిబ్రియం గురించి చూద్దాం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.